అందరికీ జై భీమ్. జయమాల వేల సంవత్సరాల నుంచి మన మాలలం అంతరానుకూలంగా అణచివేయబడ్డాం. ఒక దేవుడు వచ్చాడు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన త్యాగ ఫలంగా మనకి ఒంటి మీద బట్ట వచ్చింది, ఉద్యోగాలు వచ్చినాయి. సరే, దేశానికి స్వాతంత్రం వచ్చి 80 ఏళ్ళు కావస్తుంది. మరి మనం ఎప్పుడు మనలో మార్పు వచ్చేది? మన తాత ముత్తాతలు అంటరానితనం, కుల వివక్ష, బానిసత్వం, అత్యాచారాలు, హత్యలు చేయబడ్డాం, అవమానించబడ్డాం. అది ఇంకా ఆగదా? ఎప్పటి వరకు ఇలాగే ఉంటుంది? దీనికి ఒక ముగింపు ఇద్దామా? ఇవ్వకపోతే మన భవిష్యత్ తరాలు కూడా మళ్ళీ అవమానం పాలవ్వాలా? మిత్రులారా, అన్నదమ్ములారా, అక్క చెల్లెళ్ళారా, ఆలోచించండి. మన బిడ్డలు, వాళ్ళ బిడ్డలు మళ్ళీ ఇదే బానిసత్వం, అంటరానితనం అనుభవించాలా? మనతోనే ఆపేద్దాం. పోతే ఆడంబోతుంది, పోరాడదాం. మనతోనే స్టాప్ అవ్వాలి. లేదంటే మన భవిష్యత్ తరాలు కూడా ఈ కులవివక్ష, అంటరానితనం, బానిసత్వం, హత్యలు, అత్యాచారాలు ఇలా సాగుతూనే ఉంటాయి. ఆలోచించండి. నా మాల జాతి అన్నదమ్ములారా, అక్క చెల్లెళ్ళారా, ముగింపు ఇద్దాం. లేకపోతే మన భావితరాలు అంధకారంలో మళ్ళీ నెట్టివేయబడతాయి. జై భీమ్, జయమాల.